నెల్లూరు జిల్లాలోని రాపూర్ గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతులు, భోజన నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గురుకుల పాఠశాలని సమీక్షించడం విజిట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఈ పిల్లలకి ఇది సౌకర్యాలు ఉండేటివి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలి, వాళ్ళు పౌష్టికంగా ఉండాలంటే మంచి ఆహారం పెట్టాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రతిరోజు కూడా ఎగ్గు ఆ మెనూ ఏమైతే ఉంటుందో ప్రతిరోజు ఒకరోజు ఇడ్లీ కావచ్చు, ఉప్మా కావచ్చు, పొంగల్ కావచ్చు, అన్ని రకాలు వారానికి ఒకటి లెక్కన ఏది ఉన్నా కానీ మరి గుడ్డు ప్రతిరోజు ఉంటుంది. అయితే మంగళవారం రోజు మాత్రం మరి చికెన్ ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం చికెన్ పెడతారు. అదేవిధంగా ఆదివారం కూడా చికెన్ నైట్ పెడతారు. ఇవన్నీ కూడా గత రెండింటికి కాదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు వాళ్ళ బిడ్డలు కూడా చెప్తున్నారు, సార్ ఈ విధంగా మా కుటుంబంలో కూడా జరగదు, మా తల్లిదండ్రులు కష్టం చేసుకుని ఏ రాత్రికో వస్తారు, ఏదో పచ్చడి పెడతారు తప్ప ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది సార్, మేము బాగా చదువుకుంటాం సార్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమ్మా మీ ఇంటి మధ్య గుడ్డు పెడతారంటే పెట్టసారి అంటున్నారు. అంటే ఆ పేదవాళ్ళు ఎంత గుర్తుపెట్టుకున్నారో మరి ఆ పేదవాళ్ళని ఏ విధంగా మన ముఖ్యమంత్రి కూడా గుర్తిస్తున్నాడని కూడా మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. అందరికీ తెలియాలి. ఎందుకంటే ఆ బిడ్డలు కూడా తల్లిదండ్రులు కూడా చెప్తారు ఏం పెడుతున్నారంటే మన ఇంట్లో కన్నా బ్రహ్మాండంగా పెడుతున్నారు, గుడ్డు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, చికెన్ పెడుతున్నారు. మరి మన ఇళ్లలో కూడా ఆ విధంగా ఉండదు టైం టేబుల్. ఈరోజు పేదవాళ్ళు చదువుకునే ప్రతి గురుకుల పాఠశాలలో కానీ అదేవిధంగా స్కూల్స్లో కానీ అన్నిట్లో కూడా సన్న బియ్యం ఇచ్చి వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి వాళ్ళు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు కూడా, ఎందుకంటే ఈ లోకేష్ బాబే చూస్తున్నాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా. ఆయన కూడా అన్ని రకాలుగా ఇంకా కొత్తగా తయారు చేయాలి, మన పిల్లలు ఇంకా బాగా తయారు చేయాలి, పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర చూడాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాం.